మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో మీరు 8 ధనవంతుల గుప్త నియమాల గురించి తెలుసుకుంటారు మిత్రులారా. అందుకోసమై వాళ్ళు ధనవంతులు ఎలా అవుతున్నారు, ధనవంతులు కావడానికి 8 గుప్త నియమాలు ఏంటి, వాటి గురించి క్లియర్గా మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు మిత్రులారా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది. అవును మిత్రులారా, మన జీవితంలో ప్రతి ఒక్కరు ఒక ప్రశ్న అడుగుతారు, ఎందుకు కొందరు మాత్రమే ధనవంతులు అవుతున్నారు అని. కానీ మిత్రులారా, సమాధానం చాలా సింపుల్. వాళ్ళు డబ్బు గురించి వేరేలా ఆలోచిస్తారు. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఒక ప్రాచీన మేధావి అయిన చాణక్యుడు చెప్పిన 8 గుప్త నియమాల గురించి తెలుసుకుందాం మిత్రులారా. ఈ 8 నియమాలు మీరు ఫాలో అవుతే కనుక మీ ఆర్థిక జీవితం పూర్తిగా మారిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మిత్రులారా. నియమం 1 ఏంటంటే డబ్బును గౌరవించండి. ధనవంతులు ఎప్పుడు కూడా డబ్బును గౌరవిస్తారు మిత్రులారా. మీరు కూడా డబ్బును గౌరవించండి. చాణక్యుడు చెప్పిన మొదటి సూత్రం ఏంటంటే డబ్బు అంటే కేవలం కాగితం కాదు, అది ఒక శక్తి. మీరు డబ్బును గౌరవించకపోతే డబ్బు మీ దగ్గర ఉండదు. ఎగ్జాంపుల్, మీరు చిన్నగా వచ్చిన డబ్బును కూడా వృధా చేయకుండా ఉపయోగించాలి. రూల్ నెంబర్ 2, ఖర్చు కంటే సేవింగ్ ముఖ్యం అని తెలుసుకోండి మిత్రులారా. సేవ్ ఫస్ట్ స్పెండ్ లెటర్ అంటారు మిత్రులారా. అంటే ముందుగా మీరు సేవ్ చేసిన తర్వాతనే ఖర్చు పెట్టండి అంటారు. ఓకే, ధనవంతులు ముందు సేవ్ చేస్తారు, తర్వాతనే ఖర్చు చేస్తారు. మీరు కూడా డబ్బు విషయంలో అలాగే ఉండండి మిత్రులారా. పేదవాళ్ళు ముందు ఖర్చు చేస్తారు, మిగిలితే సేవ్ చేస్తారంట మిత్రులారా. అందుకే ధనవంతులు అవుతున్నారు, పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు. మీరు మారాలి అంటే మీ అలవాటు మార్చండి మిత్రులారా. మీరు మారాలి అంటే కనుక మీ యొక్క అలవాట్లు మార్చండి. రూల్ నెంబర్ 3 ఏంటంటే మిత్రులారా, నియమం 3 ఏంటంటే ఒకే ఆదాయం మీద ఎప్పుడు కూడా ఆధారపడకండి. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోండి మిత్రులారా. ధనవంతులు అలాగే ఆలోచిస్తారు. ఒకే ఆదాయం మీద ఎప్పుడు జీవితం నిర్మించొద్దని చాణక్యుడు చెప్తాడు మిత్రులారా. ఒకే ఇన్కమ్ మీద ఎప్పుడు జీవితాన్ని నిర్మించొద్దు, ఆధారపడేలా చేసుకోవద్దని చాణక్యుడు చెప్తాడు మిత్రులారా. ఒక వృక్షం కింద ఆధారపడిన పక్షి ప్రమాదంలో పడుతుంది. ఒకే వృక్షం కింద ఆధారపడిన పక్షి ప్రమాదంలో పడుతుందంట మిత్రులారా. అందుకే సైడ్ ఇన్కమ్ సోర్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సైడ్ ఇన్కమ్ సోర్సెస్ అంటే బిజినెస్ కానీ ఇన్వెస్ట్మెంట్ అవసరాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు సైడ్ ఇన్కమ్ అంటే మీరు ఒక ఉద్యోగం చేస్తున్న ఉద్యోగంతో పాటు ఒక చిన్న వ్యాపారం కానీ, లేదంటే మీ దగ్గర ఉన్న డబ్బును ఇన్వెస్ట్మెంట్ రూపంలో మార్చడం కానీ అలాంటివి చేయండి మిత్రులారా. అలాగే నియమం 4 ఏంటంటే అప్పు అంటే ప్రమాదం మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, అప్పు అంటే ప్రమాదం. అవాయిడ్ డెబ్ట్స్. అప్పు తీసుకోవడం అంటే మీ యొక్క భవిష్యత్తును మీరు అమ్ముకోవడం లాంటిదని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అప్పు తీసుకోవడం అంటే మీ యొక్క భవిష్యత్తును మీరు అమ్ముకోవడం అనే లాంటిదని గుర్తుపెట్టుకోండి. చాణక్యుడు అదే చెప్తున్నాడు. అందుకే మిత్రులారా, అప్పు అనేది ప్రమాదం అని తెలుసుకోండి. అవసరం లేకుండా అప్పు తీసుకోవడం ప్రమాదం అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. గోల్డెన్ రూల్ ఏంటంటే అప్పు తీసుకుంటే అది ఇన్కమ్ జనరేట్ చేయాలి. మీరు ఒకవేళ అప్పు తీసుకుంటే అది మీ యొక్క ఇన్కమ్ జనరేట్ చేయాలి, కానీ మిమ్మల్ని మీ జేబులో నుండి డబ్బు పోకూడదు మిత్రులారా. మీ జేబులో నుండి డబ్బు పోయేది అప్పు అంటారు, మీ జేబులోకి డబ్బు వచ్చేదాన్ని మీ సేవింగ్ అంటారు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి. అలాగే నియమం 5 ఏంటంటే పెట్టుబడులు పెట్టండి. మీరు సంపాదించిన డబ్బును పెట్టుబడులుగా మార్చండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు డబ్బు నిల్వ ఉంచితే పెరగదనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు డబ్బు సంపాదించారు, సేవ్ చేశారు, కానీ దాన్ని నిల్వ ఉంచారు, అది పెరగదండి. మీరు పెట్టుబడి పెడితేనే మీ యొక్క డబ్బు పెరుగుతుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ఎగ్జాంపుల్, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే ఎగ్జాంపుల్ చూసినట్టయితే మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు, లేదా మీకు ఒక బిజినెస్ ఐడియా ఉంటే దానిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు, లేదంటే స్టాక్స్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు మిత్రులారా. అలా మీ డబ్బు రెట్టింపు అవుతుంది అనే సత్యాన్ని తెలుసుకోండి. కానీ మిత్రులారా, అర్థం చేసుకొని పెట్టుబడి పెట్టాలి. మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు అర్థం చేసుకొని దీర్ఘంగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి. అలాగే నియమం 6 ఏంటంటే సమయాన్ని ఎప్పుడు వృధా చేయకండి అని చెప్తాడు చాణక్యుడు మిత్రులారా. సమయాన్ని ఎప్పుడు కూడా వృధా చేయొద్దు. మీరు టైంకి వాల్యూ ఇవ్వండి. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ మిత్రులారా సమయం పోతే తిరిగి రాదు అని చెప్తారు చాణక్యుడు మిత్రులారా. ధనవంతులు తమ సమయాన్ని చాలా విలువగా చూస్తారంట మిత్రులారా. ధనవంతులు తమ సమయాన్ని చాలా విలువగా చూస్తారంట. అలాగే నియమం 7 అంటే మిత్రులారా జ్ఞానాన్ని పెంచుకోమని చెప్తున్నాడు చాణక్యుడు మిత్రులారా. మీరు ధనవంతులు కావాలంటే ముందుగా మీ యొక్క జ్ఞానాన్ని పెంచుకోండి అని చెప్తున్నాడు మిత్రులారా. ఇంక్రీజ్ యువర్ నాలెడ్జ్ అని చెప్తున్నాడు. డబ్బు సంపాదించడానికి ముందు జ్ఞానం సంపాదించాలి. చాణక్యుడు ఇలా చెప్తాడు మిత్రులారా, జ్ఞానం ఉన్నవాడికి డబ్బు వస్తుంది, డబ్బు ఉన్నవాడికి జ్ఞానం రావడం కష్టం. అందుకే మిత్రులారా, జ్ఞానాన్ని సంపాదించడం మీద మీ యొక్క నాలెడ్జ్ని పెంచండి, మీ యొక్క సమయాన్ని కేటాయించండి, జ్ఞానం సంపాదించండి మిత్రులారా. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మిత్రులారా. చాణక్యుడు ఏం చెప్తానంటే జ్ఞానం ఉన్నవాడికి డబ్బు వస్తుంది,
డబ్బు ఉన్నవాడికి జ్ఞానం రావడం కష్టం అని చెప్తాడు. కాబట్టి మిత్రులారా, మీరు జ్ఞానం సంపాదించుకోవడానికి ఫోకస్ చేయండి, దానికోసం కష్టపడండి. మిత్రులారా, నియమం 8 ఏంటంటే భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోకండి. కంట్రోల్ యువర్ ఎమోషన్స్. మిత్రులారా, ఫియర్ అండ్ గ్రీడ్తో ఎప్పుడు నిర్ణయం తీసుకోండి. అంటే భయంతో, గ్రీడ్తో, అవసరంతో ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఇవి మీ దగ్గర ఉన్న డబ్బుని పోయేలా చేస్తుందని తెలుసుకోండి. మిత్రులారా, మీ డబ్బు వృధా కావడానికి పెద్ద కారణాలు ఇవే అని గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో ఎమోషన్తో కాదు మిత్రులారా, లాజిక్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. లాజిక్తో నిర్ణయాలు తీసుకోండి. మిత్రులారా, ఈ 8 నియమాలు మీకు చాలా సింపుల్గా కనిపిస్తాయి, కానీ వీటిల్లో చాలా గొప్ప శక్తి ఉందనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఈ రోజు నుంచి ఈ యొక్క 8 నిర్ణయాలు కనుక మీరు ఫాలో అవుతే మీ యొక్క జీవితం చాలా మారుతుంది. మిత్రులారా, మీరు ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. నేను డబ్బును గౌరవిస్తాను, సేవ్ చేస్తాను, పెట్టుబడులు పెడతాను, జ్ఞానం పెంచుకుంటాను అని మీరు నిర్ణయం తీసుకోండి. మిత్రులారా, అప్పుడు మీరు కూడా ఒకరోజు ధనవంతులు అవుతారనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, డబ్బు మనకు సేవ చేయాలి, కానీ మనమే డబ్బుకు బానిసలు కాకూడదు. మీరు ధనవంతులు కావాలంటే ధనవంతులు ఎప్పుడు కూడా డబ్బు వారి కోసం పనిచేసేలా చేసుకుంటారు, అంతేగాని డబ్బు కోసం వారు పనిచేయరు. మిత్రులారా, ఈ సత్యాన్ని తెలుసుకోండి. ఈ సత్యాన్ని తెలుసుకొని మీరు కూడా ధనవంతుల్లాగా ఎదిగి, మీరు కూడా ఈ నియమాలు ఫాలో అయ్యి మీరు కూడా ధనవంతులుగా ఎదగాలని, ఆ ధనవంతులుగా ఎదిగే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాం. మిత్రులారా, ధన్యవాదాలు.